నమస్కారం స్వామి. జై శ్రీరామ్ స్వామి. మీ పేరు స్వామి? తేజావతి వీరన్న స్వామి. తేజావతి వీరన్న. ఏ ఊరు? రాజులపాలెం. రాజులపాలెం, ఏన్కూరు మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఇప్పుడు మీరు వేసినటువంటి తోట ఏ తోట స్వామి ఇది? యూనిసెమ్ వాళ్ళది నింజా స్వామి. యూనిసెమ్ కంపెనీ వారిది నింజా. మీరు కొత్తగా వేసారా? ప్రతి సంవత్సరం ఎక్కడన్నా చూసారా స్వామి? మేము ప్రతి సంవత్సరం మా స్వాములు మేమందరం వచ్చి చూసాం స్వామి. ఫీల్డ్ చూసి బాగుంది అనిపించి ఈ సంవత్సరం ఖమ్మం వచ్చి తీసుకొచ్చాము స్వామి. తీసుకొచ్చి వేసాము. వేసినందుకు తోట రిజల్ట్ కూడా బాగానే ఉంది స్వామి. తోట రైతులు స్వామి చూడొచ్చు, దగ్గర కాపు ఉంది, పూత కూడా బాగుంది. ఈ సీడ్తో పాటు నేను మా తోటలో ఇంకో 4 రకాల వెరైటీ వేసాం స్వామి. ఆ వెరైటీలు బొబ్బకి తట్టుకోలేకపోతున్నాయి, కానీ ఈ వెరైటీ బొబ్బకి తట్టుకుంటుంది. రోగానికి ప్లస్ పురుగు కూడా తట్టుకొని కాపు దగ్గర వస్తుంది. విత్తనం రోగానికి పురుగు కాపు వస్తుంది స్వామి, దగ్గర కాపు. పూత కూడా బాగానే ఉంది స్వామి. ఇప్పుడు పడ్డ కాయ వరకు ఎంతవరకు వెళ్ళొచ్చండి? మినిమం ఎకరానికి 15 నుండి 18 క్వింటాలు వస్తుంది స్వామి ఇప్పుడు ఈ స్టేజ్. ఇది కాకుండా ఇప్పుడున్న పూత ఎంత వెళ్ళొచ్చు? ఇక పూత అంటే పూత బాగానే ఉంది కదా స్వామి, అది కూడా రావాలి. నాకు నేను చేసే చాకరికి మినిమం ఎకరానికి 30 చిల్లర రావాలని నా కోరిక స్వామి. 30 వరకు వస్తానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం స్వామి. కంపల్సరీ వస్తుంది, ఈ సీడ్ మట్టికైతే వస్తుంది నాకు ఆలోచన. ఎందుకంటే సీడ్ ఉంది, సీడ్ ఉన్న తీరుని బట్టి చెప్పగలుగుతాం స్వామి. చివరి వరకు చూడండి, చివరి వరకు మీకు చివరి గనుపు కూడా ఇక పూత పిందే, ఇక్కడ కూడా పిండి వస్తుంది స్వామి. వచ్చినట్టు గనుపు పూత రాలకుండా గనుపు కూడా కాపు పిండి బాగా ఆగుతుంది స్వామి. గనుపు దగ్గర ఉంది, కాయ సైజు మంచిగా ఉంది. తూకానికి కూడా పోయినసారి మీరు ఎక్కడైతే చూసారో అక్కడ ఆ ఫార్మర్ది కూడా, ఆ రైతు స్వామిది కూడా మంచి తూకానికి వచ్చింది. మీ దగ్గర కూడా రావాలని ఆశిస్తున్నాం. మిమ్మల్ని మీరు ఎక్కడ చూసి అయితే వేరే దగ్గర చూసి మీరు వేశారో అదేవిధంగా మీ తోటి రైతులు ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం వేయాలని మేము కూడా ఆశిస్తున్నాం. యూనిసెమ్ నింజా వేసినందుకైతే స్వామి సంతోషంగా సంతోషం స్వామి. ధన్యవాదాలు స్వామి. జై శ్రీ.